సినిమాలే కాకుండా తన వ్యక్తిగత జీవితానికి మొదటి ప్రియారిటీ ఇచ్చే నటి సమంత యోగాలో కొత్త కొత్త విషయాలను పంచుకుంటోంది. మయోసైటిస్ లాంటి ప్రమాదకర రుగ్మత నుంచి బయటపడి ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు సమంత ఋతుప్రభు. ఫిట్నెస్ ఫ్రీక్ అనే పదానికి పర్యాయ పదంగా మారారు సమంత. నిరంతరం జిమ్ చేయనిది పొద్దు గడవదు. సమంత ఎప్పుడు ఏదో ఒక కొత్త వ్యాయామం గురించి పరిచయం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో కొత్త వ్యాయామ విధానాన్ని తన అనుచరుల కోసం పరిచయం చేస్తున్నానని చెప్పారు. చాలా వయసు సంబంధ సమస్యలకు యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్ బెస్ట్ సొల్యూషన్. కానీ ఈ ఎక్సర్సైజ్ చేస్తే వృద్ధాప్యాన్ని దాదాపు ఆపేయడం సాధ్యమవుతుందని చెప్తున్నారు సమంత. కండరాలతో పాటు మెదడు, ఎముకలు బలం చేకూర్చే, ఓర్పునిచ్చే వ్యాయామ విధానం ఇదని చెప్తున్నారు సమంత. క్లియర్ క్రియేటిన్ అనే కొత్త వ్యాయామం గురించి సమంత వివరించారు. ఇది తన దినచర్యలో చాలా ముఖ్యమైన భాగంగా మారిందని, బలంగా బరువులు ఎత్తడానికి, వేగంగా కోలుకోవడానికి, రోజంతా మరింత దృష్టి కేంద్రీకరించడానికి ఈ వ్యాయామం సహాయపడుతుందని సమంత తెలిపారు. త్వరలోనే దీనిని అందరి కోసం ప్రారంభిస్తున్నామని, నిజాయితీగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ దీనిని ప్రయత్నించే వరకు వేచి చూడలేనని కూడా సమంత ఎగ్జైటింగ్ గా చెప్పారు. ఇంతకు ముందు ఓ పోస్ట్ లో సమంత ఋతుప్రభు తాను స్వీకరించే సప్లిమెంట్ల జాబితా గురించి కూడా చెప్పుకొచ్చారు. విటమిన్ D3+K2 ఎముకల ఆరోగ్యం, కాల్షియం వినియోగం, గుండె నాళాలకు మద్దతునిస్తుంది. ఒమేగా 3 మెదడు, గుండె, కీళ్ల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి ఉపకరిస్తుంది. ఇక అలాగే ఆల్గేకం ఎముక సంద్రత కోసం కాల్షియం అందిస్తుంది. ఇది మొక్కల ఆధారితంగా లభిస్తుంది. బోరాన్ ఖనిజ జీవక్రియను సహాయపడే హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇచ్చే ట్రేస్ ఖనిజం. జింక్ రోగ నిరోధక పనితీరు, కణజాల మరమ్మత్తు, మొత్తం జీవక్రియ ఆరోగ్యానికి సహకరిస్తుంది. సమంత ఋతుప్రభు తాను వీటిలో కొవ్వులతో తీసుకుంటానని తెలిపారు. సాధారణంగా అల్పాహారం లేదా భోజనం తర్వాత జీర్ణించుకోవడానికి ముఖ్యంగా విటమిన్లు D3, K2, ఒమేగా 3లు వంటివి వాటిని తీసుకుంటానని సమంత తెలిపారు. ఆహారం, జీవన శైలి, మొత్తం ఆరోగ్య స్థితిని బట్టి సప్లిమెంట్స్ అవసరాలు వ్యక్తుల మధ్య మారుతాయని వెల్లడించారు సమంత.